అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. చుమ్మంది నాదం సయంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. ఎదలోని సొదల ఎలయేటి రుదల కదిలేటి నదిలా కలల వరదల. ఎదలోని సొదల ఎలయేటి రుదల కదిలేటి నదిలా కలల వరదల. చలిత లలిత పద కవిత కవితలేగా సరిగమ పలికించగా స్వర మధురిమలో లిఖించగా సిరి సిరి మూవలు పులకించగా. సిరిసిరి మువ్వ చిత్రంలోని ఈ మధుర గీతం సంగీత ప్రియుల గుండెల్లో నిత్యం మారుమోగుతూ ఉంటుంది. ఎందరో మహర్షులు రూపొందించిన నాట్య రీతులు, సంగీత స్వరగతులు పవిత్ర భారతదేశానికి వరమని చెప్పాలి. పూర్వకాలంలో దేవతలకు ఉదయాన్నే ఆలయ నృత్యంతో తొలి పూజ నిర్వహించేవారని నాట్యశాస్త్రంలో లిఖించారు. ప్రత్యేకించి ఆలయ నృత్యం పేరుతో ఒక్కో ఆలయానికి ఒక్కో దేవదాసి సమయానుసారంగా నర్తనంతో పూజించడం ప్రధానంగా ఉండేదని నాట్య గురువులు చెబుతున్నారు. తర్వాత కాలంలో కేవలం ఒక వర్గానికి చెందినవారు మాత్రమే నృత్యం నేర్చుకుని వేదికలపై ప్రదర్శించేవారట. కొంతకాలానికి కళ మరుగున పడిపోవడంతో అమూల్యమైన నృత్య సంపద వెలవెలపోయింది. ఒక బృహత్తరమైన కళ నిరాదరణకు గురి కావడం అత్యంత బాధాకరమైన విషయం. దర్శకుడు కె. విశ్వనాథ్ ప్రత్యేకించి నృత్యం, సంగీతం రెండింటికి శంకరాభరణం చిత్రం ద్వారా పునరుజ్జీవనం కల్పించారు. కళ ఏ ఒక్కరి సొంతం కాదు. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే నచ్చిన కళకు ప్రాణం పోయవచ్చని శంకరాభరణంలో సోమయాజులు, మంజు భార్గవి పాత్రల ద్వారా చెప్పించారు. ఈ చిత్రం సాధించిన విజయం మాటలకు అందనిది. విశ్వనాథ్ అద్భుత సృష్టిలో మరో ఆణిముత్యం సిరిసిరి మువ్వ చిత్రం. మూగ అమ్మాయి పాత్రలో నటించిన జయప్రదకు నాట్యం అంటే ప్రాణం. ఇంట్లో సవతి తల్లి కారణంగా నేర్చుకునేందుకు అవకాశం ఉండదు. తన చెల్లి నేర్చుకుంటూ ఉంటే చూసి అర్ధరాత్రి సమయంలో కాలికి గజ్జెలు కట్టుకుని కొండపై నాట్య సాధన చేస్తుంది. తనకెంతో ఇష్టమైన మువ్వలను అపురూపంగా చూసుకుంటూ మనసులోనే జుమ్మంది నాదం అంటూ గీతాన్ని ఆలపిస్తూ చేసే నాట్యం పాత్రకు ప్రాణం పోసింది. మోగ సైగలను అర్థం చేసుకునే పాత్రలో చంద్రమోహన్ డప్పు కళాకారుడిగా పాత్రకు జీవం పోశారు. కళకు ప్రాణం పోసిన విశ్వనాథ్ ఖాతాలో ఎన్నో గొప్ప చిత్రాలు పురుడు పోసుకున్నాయి. నాట్యం బతకడానికి ఎందుకు కొరగాదు అని ప్రగాఢంగా నమ్మిన అమ్మాయి ఇతివృత్తంతో విశ్వనాథ్ రూపొందించిన స్వర్ణకమలం చిత్రం అద్భుత కళాఖండం. కమల్ హాసన్ హీరోగా రూపుదిద్దుకున్న స్వాతిముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం ఈ 3 చిత్రాలు సాధించిన విజయం మరువలేనివి. భారతీయ కళలకు ప్రాణం పోసిన విశ్వనాథ్ కళా తపస్విగా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా నిలిచారు. కళల ఔన్నత్యం తన చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన మహనీయుడు. ఆయన పుణ్యఫలమే నేడు సంగీత నృత్యాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రతి ఇంట ఓ కళాకారుడు ఉదయించేందుకు పునాది వేసిన విశ్వనాథ్ కళా ప్రపంచంలో చిరంజీవిగా మిగిలారు.